హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముగిసిన సమావేశం మార్చి 2025 వరకు ఉన్న అన్ని పెండింగ్ బిల్లులన్నీ క్లియర్. మరి పెండింగ్ బిల్లుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నిన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో హెల్త్ ట్రస్ట్ సీఈఓ గారి అధ్యక్షతన అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం పైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ గారు పెండింగ్ బిల్లుల తాజా పరిస్థితిని వివరిస్తూ 2025 ఆగస్టు 6వ తేదీ వరకు ఉన్న అన్ని అప్లైన్ ఆఫ్‌లైన్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను, అలాగే 2025 మార్చి 22 నాటికి ఉన్నటువంటి ఆన్‌లైన్ బిల్లులన్నిటిని ఇప్పటికే క్లియర్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మరి ఇది వేలాది మంది బాధితులకు పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవాలి. ఇకపై ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులను డిజిటల్ రూపంలో అందుబాటులోకైతే తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్డులను ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డుల ప్రత్యేకత ఏమిటంటే, కార్డు ముందు భాగంలో ఉద్యోగికి సంబంధించిన ప్రాథమిక వివరాలుంటాయి. వెనుక భాగంలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు, అలాగే డిపెండెంట్స్ వివరాలు మరియు వారు పనిచేస్తున్నటువంటి సంస్థ యొక్క పూర్తి సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తూ కుటుంబ సభ్యుల వివరాలలో ఏమైనా తప్పులు గనక ఉంటే వాటిని స్వయంగా ఎడిట్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. మరి దీనివల్ల కార్డుల సవరణ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాట్సాప్ సేవలను త్వరలోనే అందుబాటులోకైతే తీసుకొని రానున్నారు. దీనితో పాటు వెబ్‌సైట్ ద్వారా కూడా తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో అనునిత్యం ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన ఎంప్లాయీస్ మరియు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ సబ్స్క్రిప్షన్ ఫైల్ నంబర్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 29058886. ఈ ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని, ఇది అతి త్వరలోనే ఆమోదం పొందుతుంది అని కూడా తెలిపారు. ఇక వైద్య సేవలను మరింత విస్తృతం చేసే దిశగా ఎన్టీఆర్ వైద్య సేవలో అందుబాటులో ఉన్న అన్ని రకాల చికిత్సలను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో కూడా చేర్చడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. అలాగే ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లను ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పెంచే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్‌ల ఫైల్ కూడా ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉంది. త్వరలోనే దీనిపైన స్పష్టత కూడా రానుంది. బడ్జెట్ వివరాలను పరిశీలిస్తే మెడికల్ రియంబర్స్మెంట్ కోసం దాదాపు రూ. 360 కోట్ల అంచనాను రూపొందించగా ప్రభుత్వం ఇప్పటికే రూ. 250 కోట్ల విడుదల చేసింది. ప్రస్తుతం 267.24 కోట్ల విలువైనటువంటి బిల్లులు అప్‌లోడ్ అవ్వగా అందులో 197.86 కోట్లు చెల్లించారు. ఇంకా 69.38 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. మరో 160 కోట్ల రూపాయల బిల్లులు స్క్రూటినీ అంటే పరిశీలన దశలో ఉన్నాయి. ప్రతిరోజు సుమారుగా 400 ఈహెచ్ఎస్ క్లెయిమ్‌లు మరియు 500 ఫ్రీ ఆథరైజ్డ్ అభ్యర్థనలు వస్తున్నాయని
వీటిని వేగంగా పరిష్కరించడానికి 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను కొత్తగా రిక్రూట్ చేసినట్లు సీఈఓ అయితే వెల్లడించారు. గణాంకాల ప్రకారం 2024, 25 ఆర్థిక సంవత్సరంలో 11,85,860 మంది పేషెంట్లలో 1,59,749 మంది లబ్ధి పొందగా 2025, 26 సంవత్సరానికి గాను ఇప్పటివరకు 77,240 మంది లబ్ధి పొందారు. మరి సమావేశం ముగిసిన అనంతరం ఎస్‌టియు వంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి మెరుగైన విధానాలను సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఎల్ఓసి జారీలో ఉన్నటువంటి సరళతను కూడా ఇక్కడ కూడా అమలు చేయాలని, ఉన్న లోపాలను సవరించాలని వినతి పత్రం సమర్పించారు. మొత్తానికి 2025 మార్చి నాటికి ఉన్న పెండింగ్‌లో బిల్లులన్నీ కూడా క్లియర్ కావడంతో ఉద్యోగ వర్గాల్లో కొంత సానుకూలత వ్యక్తమవుతోంది.